హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పండు మిరపకాయల నిల్వ పచ్చడి. ఈ సీజన్లోనే మనకు పండు మిరపకాయలు దొరుకుతాయి కదా, అలాంటి టైంలోనే మనము పండు మిరపకాయల నిల్వ పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా పండు మిరపకాయల నిల్వ పచ్చడి కోసము ఇలాంటి పండు మిరపకాయలను తీసుకుని వాటర్లో 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో మనం ఈ పండు మిరపకాయలను తూడ్చుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత తొడిమెలు తీసి మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ పండు మిరపకాయలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పండు మిరపకాయలను మనము ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నేను 1/2 kg పండు మిర్చిని తీసుకుంటే 10 గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ చింతపండులో విత్తనాలు ఇలాంటి పీచు లేకుండా మనం చింతపండును శుభ్రం చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ గిన్నెను తీసుకుని ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. 10 గ్రాముల చింతపండుకి 10 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చిని కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ పండు మిరపకాయల పచ్చడిని మనం మిక్సీ పట్టినప్పుడు ఈ చింతపండు అనేది కూడా మనకు చక్కగా కలిసిపోతుంది ఈ పచ్చడిలో. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెకు మూత పెట్టుకుని బరకగా మనము ఈ పండు మిరపకాయల పచ్చడిని పట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాంటి గ్లాస్ బౌల్లో మనం ఈ పచ్చడిని నిల్వ చేసుకుందాము. ఎక్కువగా పచ్చడి ఉంటే పచ్చడిని నిల్వ పెట్టే జాడీలో కూడా నిల్వ చేసుకోవచ్చు. పచ్చడి జాడీల్లో 5 కేజీలు 10 కేజీల పచ్చడిని కూడా నిల్వ చేసి సంవత్సరం పాటు ఈ పచ్చడిని కూడా తినేవాళ్ళు ఉంటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది కూడా ఈ పచ్చడి. మిక్సీ పట్టిన ఈ పచ్చడి మొత్తం ఈ బౌల్లో వేసుకున్నాం కదా, ఈ పచ్చడికి గాలి తగలకుండా ఒక క్లాత్ లాంటిదైనా కట్టుకోవచ్చు, లేదు అంటే ఒక ప్లేటును కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా ప్లేటు పెట్టి 2 డేస్ పక్కన పెట్టుకోవాలి. 2 డేస్ తర్వాత ఈ పచ్చడిని మూత తీసి చూడండి. ఈ పచ్చడిలో చింతపండు సాల్ట్ కూడా మంచిగా కలిసిపోయి మంచి టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవచ్చు. మనము ఈ పచ్చడికి తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న కప్పు ఆవాలు, 1/2 కప్పు జీలకర్రను వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. చిన్న కప్పు మినపప్పును వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పును కూడా వేసుకోవాలి. 7-8 ఎల్లిపాయలను కూడా వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లిపాయలు కరివేపాకు వేసిన తర్వాత మాత్రం ఈ తాలింపు మంచి స్మెల్ వస్తుందండి. ఇలా 1 నిమిషం పాటు ఈ తాలింపును ఇలా స్పూన్తో కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పండు మిరపకాయల పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి. ఈ పండు మిరపకాయ పచ్చడికి ఈ తాలింపు కలిసేలా మనం స్పూన్తో ఇలా కలుపుకోవాలి. అప్పుడే మంచిగా కలిసిపోతుంది ఈ పండు మిరపకాయల పచ్చడికి ఈ తాలింపు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఈ పచ్చడిని స్టవ్ పైన పెట్టుకుని ఇలా 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మనం ఈ పచ్చడిని కలుపుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అంటే కొంచెం ఆయిల్ని కూడా వేడి చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 1 స్పూన్ మెంతు పొడి, 1 స్పూన్ ఆవాల పొడిని కూడా వేసుకుని ఈ పచ్చడిలో కలిసేలా మనం స్పూన్తో ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మనం ఈ పచ్చడిని ఇలా కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. మనకు ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా. మనకు ఈ పచ్చడి నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి అండి. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న ఈ పచ్చడిని మనము ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. చూడండి, గ్లాస్ బౌల్లోకి వేసుకున్న తర్వాత పచ్చడిని ఇలా కలుపుకుని చూస్తే తెలిసిపోతుంది ఆయిల్ సరిపోయిందా లేదా. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని మాత్రం వేసుకోవచ్చు. నేను తీసుకున్న కొలతలతో మరి సాల్ట్ అన్నీ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొందరు సాల్ట్ తక్కువగా తింటారు కదా, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. మనం డైలీ తినడానికి ఇలాంటి జాడీలో ఈ పచ్చడిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి.
చూడండి, పండు మిరపకాయల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మనం సంవత్సరాల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. బయట అయినా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మంచి కలర్, మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి మాత్రం. ఇలా చేసిన ఈ పండు మిరపకాయల పచ్చడిలో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూశారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం పండు మిరపకాయల పచ్చడిని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇదే కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకున్నారు అంటే ఎన్ని కేజీల పచ్చడినైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీ రెసిపీ. ఈ పచ్చడిని మనం అన్నంలో వేసుకుని కలుపుకుని తింటూ ఉంటే ఒక ముద్ద తినే కాడ 4 ముద్దలు ఎక్కువనే తింటామండి. అంత టేస్ట్గా ఉంటుంది ఈ పండు మిరపకాయల నిల్వ పచ్చడి మాత్రం. సరే, మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.